సో ఓవరాల్గా మాల్ ప్రాక్టీస్ సంబంధించిన రూల్స్ గురించి అయితేనేమి, ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ పడిన వాళ్ళ పరిస్థితి అయితేనేమి, మిడ్ మార్కుల గురించి అయితేనేమి, ఫ్యూచర్ ఎగ్జామ్స్ గురించి అయితేనేమి ఓవరాల్గా అప్డేట్. ఎప్పుడు ఏంటంటే మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు అంతవరకు ఆ బుక్లెట్ స్టూడెంట్తోనే చేసేసి వాటితో ఒక లెటర్ రాపించుకొని స్లిప్పులు కనుక దొరికితే దాన్ని బుక్లెట్ స్టాపిల్ చేసి ఒక ఫామ్ ఫిల్ చేయించి ఎగ్జామ్ సెల్లో అబ్జర్వర్ అనేవాడు ఇన్విజిలేటర్ సమక్షంలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అవి యూనివర్సిటీకి పంపించడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు నేను ఒక మాల్ ప్రాక్టీస్ కేసెస్ రూల్స్ యూనివర్సిటీ రిలీజ్ చేసినప్పటిది వీడియోస్ పెట్టాను. ఇంతవరకు చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ వీడియోకి అదే ఇంపార్టెంట్. సో ఇక ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ షాకింగ్. మొన్న ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో సప్లీలు రాసిన వాళ్ళు పరంగా చూసుకున్న మాల్ ప్రాక్టీస్లో దొరికిన వాళ్ళు, నిన్న రిలీజ్ అయిన 4th ఇయర్ బీటెక్ రిజల్ట్స్ ద్వారా ఈ మాల్ ప్రాక్టీస్ కేసుల ద్వారా బుక్ అయిన వాళ్ళు చూసుకున్న అందరికీ షాక్ అయ్యే విధంగా రిజల్ట్స్ ఉన్నాయి. అసలు ఈ రిజల్ట్స్ ఓపెన్ కావట్లేదు. నిన్న వాటికైతే మాల్ ప్రాక్టీస్లో దొరికిన వాళ్ళకు, ఫస్ట్ ఇయర్లో మాల్ ప్రాక్టీస్ బుక్ అయిన వాళ్ళకు రిజల్ట్ ఓపెన్ అయినా 0 పడినాయి. విచిత్రం ఏంటంటే మాల్ ప్రాక్టీస్ పడలేదు. ఇప్పుడు వాళ్ళ డౌట్ ఏంటంటే మళ్ళీ రిజల్ట్స్ ఓపెన్ అవుతాయా, వీళ్ళ డౌట్ ఏంటంటే ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, మళ్ళీ అప్లోడ్ చేస్తారా మాది, అసలు మేము ఫ్యూచర్లో రాయొచ్చా, మిడ్ మార్క్స్ కూడా కనపట్టలేదు అని చెప్పేసి కాల్ చేస్తామన్నారు. సో ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను. ఖచ్చితంగా అయితే దీన్ని షేర్ చేయండి అని అందరూ జాగ్రత్త పడతారు. ఎందుకంటే జీవితం ఇది, ఒకసారి బుక్ అయిపోతే యాజ్ పర్ ద రూల్స్ ఇవే జరుగుతాయి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ఏంట్రా అంటే మాల్ ప్రాక్టీస్ కేసులో బుక్ అయిన వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో మాల్ ప్రాక్టీస్ అయిన వాళ్ళేమో సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్ ఏమో రిజల్ట్ ఓపెన్ అయినాయి, కానీ 0 పడినాయి. మాల్ ప్రాక్టీస్ పడలా. మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారంట కదా సార్ అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇక 4th ఇయర్ దాంట్లో దొరికిన వాళ్ళదేమో అసలు ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని చూపిస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? సో ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ ద మాల్ ప్రాక్టీస్ రూల్స్, మాల్ ప్రాక్టీస్ చేసినట్టు కనుక దొరికితే యూనివర్సిటీ వాళ్ళు ఒక రూల్ ప్రకారం సిరీస్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్యాన్సిల్ చేయవచ్చు. సిరీస్ అంటే ఆ సెమ్ ఇప్పుడు 4-1 బీటెక్ రాశారు అనుకోండి, అందులో ఏదైనా ఒక ఎగ్జామ్ జరిగితే ఆ సిరీస్ అంతకుముందు రాసిన మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు, తర్వాత కూడా ఆపేయచ్చు రాయకుండా, హాల్ టికెట్ తీసేసుకుంటారు కాబట్టి. ఇంకెంతకంటే దారుణమైన రూల్స్ ఉన్నాయి, అది చూడండి ఒకసారి తెలుస్తుంది. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు రిలీజ్ అయిన వాటిలో 0 పడింది కదా, మాల్ ప్రాక్టీస్ అయితే -3 పడాలి కదా అని చెప్పేసి మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారండి. ఎంపీ అని ఉంది కదా అక్కడ డిస్క్రిప్షన్లో, ఒక డిస్క్రిప్షన్ అని ఇచ్చారు మీకు. సో అందుట్లో ఉంది కదా మీరు మాల్ ప్రాక్టీస్ పాల్పడ్డారని. ఒక్కటి గుర్తుంచుకోవాలి మీరు, ఒక్కసారి మాల్ ప్రాక్టీస్ అని పడిందంటే ఆ రిజల్టు మీకు శూన్యమేగా. ఆ సిమ్ వరకు, ఆ ఇయర్ ఆ మంత్లో రాసిన ఎగ్జామ్స్ వరకు. మరి ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చా అంటే ఈ రూల్స్ అన్నీ మీరు చూడండి ఒకసారి, ఆ రూల్స్ వీడియో ఉంటుంది. సో దాని ప్రకారం కొన్ని కండిషన్లు కాకుండా ఉన్నట్టయితే రాసుకోవచ్చు. ఎందుకంటే ఇచ్చే పనిష్మెంట్ని బట్టి, అందులో నెంబర్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉంటాయి కదా, ఆ పనిష్మెంట్లను బట్టి మీరు ఎగ్జామ్స్ రాయాలా వద్దని తెలుస్తుంది. ఇప్పుడు మీకు సిరీస్ క్యాన్సిల్ అయింది. సో అందుట్లో ఆ రూల్స్ ఉన్న దాని ప్రకారం ఏదో ఒకటి కనుక అయినట్టయితే మీరు సిరీస్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు ఆ రూల్ ప్రకారం తెలిసిపోద్ది మీకు ఆ వీడియో చూస్తే. ఇప్పుడు నేను చెప్పాలంటే మళ్ళీ 10 గంటలు పట్టుద్ది. సో రిజల్ట్ ఓపెన్ అయిన వాళ్ళకు కూడా ఆ రూల్ ప్రకారం అప్లికబుల్ అయితే మీకు అర్థమైపోద్ది. అయితే ఫ్యూచర్లో ఎగ్జామ్స్ అందుట్లో ఒక రూల్ ఉంటుంది, దాని ప్రకారం అయితే మీరు ఖచ్చితంగా అయితే రాసుకోవచ్చు. మరి ఇంటర్నల్స్ చూపించట్లేదండి అందుట్లో, మరి అవి కూడా తీసేశారంటే వన్ థింగ్, ఇంటర్నల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మారవు. అది ఎవరికైనా కానీ ఒక్కసారి యూనివర్సిటీకి రీచ్ అయినాయి అంటే ఇంటర్నల్సే. మీరు ఇంటర్నల్స్ కాదు కదా కాపీ కొట్టింది, ఎక్స్టర్నల్స్లో. అయితే ఇక్కడ ఒక వితండవాదం జరుగుతాం. ఇప్పుడు ఒక అబ్జర్వర్ వచ్చాడు, కాలేజీలో ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళతోనే కదా ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ పెట్టేది ఎదురు. వీళ్ళు పెట్టింది దొరికిన సబ్జెక్టే పెట్టారు, నేను ఒక సబ్జెక్టే పెట్టాను,
మేము ఒక సబ్జెక్టే పెట్టాం, మిగతా ఎందుకు వచ్చినాయో మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ వెళ్ళేసి ఏంటి సార్ నాది ఒకటే కదా మాల్ ప్రాక్టీస్, మిగతా పెట్టారని చెప్పేసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేము పెట్టింది ఒకటే కావాలంటే చూసుకోండి ఇదని చెప్పేసి మేము మిగతా ఎందుకు వచ్చినాయో మాకైతే తెలీదు అని కొంతమంది. ఇక కొంతమంది ఏమో మేమే మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి. ఇవన్నీ కాదండి. మీరు కొన్ని మాల్ ప్రాక్టీస్ కేసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను కొన్ని చెప్పాను. ఆ రూల్స్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే ఆ రూల్స్ని, దాని ప్రకారమే మీకు ఇక్కడ జరుగుతుంది. అది నువ్వు ఒక సబ్జెక్టుకే మాల్ ప్రాక్టీస్ పెట్టినా, ఒక ఓవరాల్ సిరీస్ పెట్టినా, యూనివర్సిటీ వాళ్ళు ఆ రూల్స్ దాంట్లో ఏదైనా కానివ్వండి వాళ్ళు అప్లై చేయడానికి ఉంటుంది. అయితే ఈసారి మాల్ ప్రాక్టీస్ కేసులు సీరియస్గా పరిగణించినట్టయితే క్లియర్గా కనపడతా ఉంది. నేను ఇదంతా ఉంటుందని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మాల్ ప్రాక్టీస్ గురించి చాలా జాగ్రత్తలు చెప్తున్నాను. ఓకేనా? సో కొంతమందికి సిరీస్ ఆగిపోయినాయి, కొంతమందికి ఇప్పటివరకు రాసిన ఎగ్జామ్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అంటే ఒక సిరీస్ ఫర్ ఎగ్జాంపుల్ 4-1 బీటెక్లో కాపీ దొరికితే 4-1 బీటెక్ మొత్తం ఆపేశారు. 1-1-1-2 కాపీ దొరికితే 1-1-2లో 1-1-1-2లో 1-2-1-1-1-2 మొత్తం కూడా ఆపేశారు. మీరు ఒక్కలే కాదు, 4-1 బీటెక్ ఒకటే కాదు, అలా సెకండ్ ఇయర్కి అలాగే జరిగింది, థర్డ్ ఇయర్కి అలాగే జరిగింది. దానికి గల కారణం ఏంటని మీ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళకి కూడా తెలియదు. అది యూనివర్సిటీ వాళ్ళు ఆ రూల్స్ అప్లై చేశారని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆ రూల్ ఏంటి అనేది మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. వీలైతే నేను ఇక్కడ షేర్ చేస్తాను, ఐకార్డ్లో కూడా షేర్ చేస్తాను, చూడని వాళ్ళు చూడండి. లేదంటే మాత్రం ఛానల్లో వెతుక్కోవచ్చు మీరు. పనిష్మెంట్స్ అనో లేకపోతే డిఫరెంట్ మాల్ ప్రాక్టీస్ రూల్స్ అనో ఉంటుంది JNTHది. ఓకేనా? సో నేను చెప్పొచ్చేది ఒకటే, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది అనుకుంటున్నారు అబ్జర్వరు ఇన్విజిలేటర్తో వాదిస్తే కదా మనకు ప్రాబ్లము ఆ రూల్స్ ప్రకారం. కొందరు తెలుసుకునేవాళ్ళు ఇలా కాపీ దొరికితే ఏమవుద్ది అని చెప్పేసి. కొంతమంది ఏంటంటే లెటర్ రాపించలేదు కదా నాతో, మాల్ ప్రాక్టీసే కదా పెట్టేసింది వాళ్ళు అని అనుకుంటున్నారు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చండి. అబ్జర్వర్ దగ్గర ఉన్న ఫాము గనక ఫిల్ అయ్యింది అంటే నువ్వు కొట్టేసినా కొట్టేయపోయినా, నీతో లెటర్ రాపించుకోపోయినా, నీ దగ్గర ఉన్న స్లిప్పులు పెట్టినా పెట్టకపోయినా, నువ్వు చేతి మీద రాసుకున్నావా క్యాల్కులేటర్ మీద రాసుకున్నావా ఇవన్నీ పక్కన పెడితే రూల్ అయితే బాగా సీరియస్గా అప్లై అవుతుంది. సో మీలో ఇంకా ఎవరన్నా మాల్ ప్రాక్టీస్ కేసులో బుక్ అయ్యారా? మీకు రిజల్ట్ ఇలాగే వచ్చిందా? ఏంటంటే ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ చూపించడం కానివ్వండి, లేకపోతే రిజల్ట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ ఇయర్వి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్వి డిస్క్రిప్షన్ అని పెట్టి దాంట్లో మాల్ ప్రాక్టీసు ఉంది అని చూపించడం కానివ్వండి, రాయటం కానివ్వండి, అయినా కూడా 0 పెట్టడం కానివ్వండి, ఇలాంటివి మీకు ఏమన్నా జరిగినాయా? ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా కావాలంటే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను. సో ఓవరాల్గా మాల్ ప్రాక్టీసు సంబంధించిన రూల్స్ గురించి అయితేనేమి, ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ పడిన వాళ్ళ పరిస్థితి అయితేనేమి, మిడ్ మార్కుల గురించి అయితేనేమి, ఫ్యూచర్ ఎగ్జామ్స్ గురించి అయితేనేమి ఓవరాల్గా అప్డేట్ ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు.